ఎల్లో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలిరెడ్డి గారు. ఒరే నీ పేరు ధర్మారావు, ఏ రోజైనా రూపాయి ధర్మం చేసావా? నీ పేరు సత్యమూర్తి, ఎప్పుడైనా నిజం చెప్పావా? అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు. ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్, మై పవర్, మై ఎనర్జీ. నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారా? నాకు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు. వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డెసిషన్స్ నేనే తీసుకుంటాను. వెళ్దామా? వెయిటింగ్. టీవీ ఎందుకమ్మా, పడుకోవచ్చు కదా. నిద్ర రావట్లేదు తాత. సరే. అన్నలేని అనాథను ఆదరించండి, ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటుతో గెలిపించండి. హలో, నేను రాంప్రసాద్ మాట్లాడతాను సార్. చెప్పండి. పాప హంతకుని గుర్తుపట్టింది సార్. వాట్? అతను ఎవరో కాదు సార్, సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు తమ్ముడు బాచిరాజు. ఇజ్ ఇట్? ఈ విషయం మీరెవరికైనా చెప్పారా? లేదు సార్. ఎవరికి చెప్పొద్దు. అలాగే సార్. అది పాప ప్రాణాలకే ప్రమాదం. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్. టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి. ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. చెప్పాను రాజ్. బాచిరాజు, ఆ పాప నిన్ను గుర్తుపట్టింది. రేపు మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వస్తుంది. డీటెయిల్స్ పంపిస్తాను. ఏం చేయాలో అర్థమైందిగా? అర్థమైంది అవినాష్. అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపట్టింది రా? నా వల్లే. ఐఎమ్ ద రీజన్. ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్నలేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా. మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క వేయించా. దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది. చిన్న పిల్లలు కూడా నీ గురించి తెలిసిపోయింది. అసలు నిన్నెవ్వడడిగాడ్రా దెయ్యం కుట్లేతవా? అభిమానం ఉంటే అడగాలనా? అప్పట్లో మీ అన్ని అడిగితే స్ట్రాటజీ చెప్పానా? చూస్తూ ఉండు, నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కోణం కూడా బయట పెడతా. వాట్ ఇస్ దిస్? అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు. ఏం అన్యాయం దీక్షితులు, అన్ని తెలిసి కూడా మాట్లాడవే. తెలుసు కాబట్టే మాట్లాడలేకపోతున్నా. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకు తెలియాలి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సప్పుడు లేకుండా వెళ్ళిపో రీడికెచ్చి. మిస్టీరియస్ పర్సన్. రే దీక్షితులు, అయ్యా నా కండిషన్స్ సైకోలో ఎంజాయ్ చేస్తున్నావు కదా. రామరామా లేదండి. నేను ఎలా ఇరికిస్తానో చూడు. కోట్లు బయటకు వచ్చేస్తారు. బాబు, కమిషనర్ గారితో మాట్లాడాను. ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు. ఆ డీటెయిల్స్ ఇస్తే. సార్, కమిషనర్ హానెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు. లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది. ఈ అతవేనా? ఏదో రామేశ్వర గారంటే సాత్వికంగా శ్రీరాముల్లా ఉంటాడు. నువ్వేంటి ఎలుగుబంటిలాగా అగ్రెసివ్ గా ఉన్నావు? అబ్బా, చేయి చేసుకుంటావంటే నా వెనక ఎవరున్నారో తెలుసా? గోపిరెడ్డి బైసాన్. ఆ చెయ్యట్టు పోతాడు. అన్నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళాడురా. మా బాస్ తమ్ముడిని చంపినందుకు ఆ గోపిగడి ఫ్యామిలీ మొత్తాన్ని వేసేయాలంటే డిసైడ్ అయ్యాడు. ఏదో బుద్ధి తక్కువై బిల్డప్ కోసం వాగాను. ఆ నా కొడుకు కాదండి. వాడు ఫోటో చూపించా. అలాగే సార్. ఇదిగోండి, ఇది నాట్ మై సన్ సార్. నా నెంబర్ చెప్తాను వాట్సాప్ చేయి. మొన్నటి దాకా దరిద్రంలో ఉన్నాను కదండి, డేటా వేయించలేదు. హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి. సన్నపిన్ ఛార్జర్ ఉందా? సన్పిన్ ఛార్జరా? ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నాడు రా? నేను వాడుతున్నానండి. అంటే మొన్నటి దాకా దరిద్రంలో. దీక్షితులు సార్ సన్పంచి అజయ్ తెప్పించా. ఓకే సార్. పేషెంట్ నేమ్ దర్శన.